నేటి పునీతులు పునీత అనీసియమ్మ గారు. దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. సోమవారం, డిసెంబర్ 30, 2024. మొదటి పఠనం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. నా చిన్ని బిడ్డలారా, క్రీస్తు నామము వలన మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు కాన మీకు వ్రాయుచున్నాను. యువకులారా, దుష్టుని మీరు ఓడించుటచే మీకు వ్రాయుచున్నాను. బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. యువకులారా, మీరు బలవంతులగుట చేత, దేవుని వాక్కు మీ యందు నిలిచియుండుట చేత, దుష్టుని మీరు జయించియుండుట చేతను మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమునుగాని ఈ లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములో నున్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితము నందలి అహంభావము. ఇవి తండ్రి నుండి వచ్చునవి కావు. ఇవి అన్నీయు ప్రాపంచికములే. ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును. కాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ఇది ప్రభువు వాక్కు.